ఫ్రెండ్స్ ఇది ఫాల్కాన్ 32 ఇంచెస్ స్మార్ట్ టీవీ అనమాట. సో ఇప్పుడు ఇది మనం ఒకసారి రివ్యూ చూద్దాము. సో ఇది నేను ఆల్రెడీ 6 months దగ్గర అవుతుంది ఇది ఓపెన్ చేయబట్టి. సో ఒకసారి రిమోట్లో ఫస్ట్ వాయిస్ కంట్రోల్ చూద్దాం. సో వాయిస్ కంట్రోల్ ప్రెస్ చేస్తున్నాం. ఓపెన్ అమెజాన్ ప్రైమ్ చూస్తారా? మీరు ఎక్కువ యాప్లు ఇన్స్టాల్ చేస్తే మాత్రం కొంచెం డిలే ఉంటుంది. సో నాకు ఇది పెద్ద డిలే అయితే ఏమనిపించట్లేదు. సో ఇదైతే నా ఫస్ట్ స్మార్ట్ టీవీ అనమాట. సో నేను వేరే స్మార్ట్ టీవీస్ చూసిన అందులో సేమ్ టైం అయితే తీసుకుంటా యాప్ ఓపెన్ చేయడానికి అయితే. సో మళ్ళీ ఒకసారి ప్రెస్ చేస్తున్నా. సో ఇప్పుడు యాక్చువల్లీ అదే యాప్లో ఉన్నాం మనము. సో బ్యాక్ రాకుండానే అగైన్ ఐఎమ్ ప్రెస్సింగ్ మైక్. ఓపెన్ నెట్ఫ్లిక్స్. ఓపెనింగ్ నెట్ఫ్లిక్స్. సో రెస్పాండ్ అవ్వని అయితే కరెక్ట్గా ఉంది. ఎప్పుడైనా మీకు ఏదన్నా లాగ్ ఎక్కువ తీసుకుంటూ టైం ఏమని అనిపిస్తే ఒకసారి కంప్లీట్గా పవర్ని ఆన్ ఆఫ్ చేస్తే సరిపోతుంది. అంటే జస్ట్ మన ఫోన్ ఒకసారి మనం ఆన్ ఆఫ్ చేస్తాం, రీబూట్ చేస్తాం కదా, సేమ్ ఇలా ఒకసారి ఆన్ ఆఫ్ చేస్తే సరిపోతుంది. ఫ్రెండ్స్, మీరు నా వీడియోని ఫస్ట్ టైం చూసేటైతే ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చేసిన వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. ఏమన్నా ప్రోడక్ట్కి సంబంధించి మన డౌట్స్ ఉంటే కూడా కామెంట్ పెట్టండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇంకోటి ఏదైనా చెక్ చేద్దాం. సో అగైన్ మైక్ ప్రెస్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ ఉంది మైక్ సింబల్. ఫోన్లో ఇది మైక్ సింబల్. సో ఇంతకుముందు మీకు క్లియర్గా కనిపించలేదు తెలియదు. సో ఒకసారి కీబోర్డ్ కూడా క్లియర్ చూడండి. రిమోట్ అనమాట. ఇది పవర్ మ్యూట్ బటన్, ఇది పవర్ బటన్. సో ఇది నేను యూజ్ చేయలేదు. ఇది మైక్ బటన్, ఇది డైరెక్ట్ సెట్టింగ్స్ బటన్. సో ఇది అప్, డౌను, రైట్, లెఫ్ట్. ఇది హోమ్ బటన్, ఇది బ్యాక్ రావడానికి. సో ఇది రైట్ టీవీ, ఇది మనం యూజ్ చేయం జనరల్గా. సో ఇది సోర్స్ HDMI 1, 2, 3 అట్లా మనం చేంజ్ చేసుకుంటాం కదా అది. ఇది వాల్యూమ్ అప్, డౌను, ప్రోగ్రామ్. సో ఈ 3 బటన్స్ మనకి యూజ్ ఉంటుంది జనరల్గా. సో తర్వాత వచ్చేసి ఇది సోర్స్ తీసుకుంటాము. తర్వాత ఈ డెలికేటెడ్ క్విక్ కీస్ కానీ డెలికేటెడ్ కీస్ అంటారు కదా, నెట్ఫ్లిక్స్కి, ప్రైమ్కి, అందులో యూట్యూబ్కి, టీసీఎల్ ఛానల్ ఉంది. సో నేనైతే యూజ్ చేసేది నెట్ఫ్లిక్స్ యూజ్ చేస్తాను, ప్రైమ్ యూజ్ చేస్తాను, యూట్యూబ్ ఓపెన్ చేస్తాను. ఒకసారి చూద్దాం. ఒకసారి ఇప్పుడు రిమోట్లో నొక్కుతున్నాను వాయిస్ బటన్ని. మళ్ళీ ఓపెన్ యూట్యూబ్. ఓపెనింగ్ యూట్యూబ్. సో ఇట్లా డైరెక్ట్గా యాప్స్ని కూడా ఓపెన్ చేస్తుంది. ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇందులో ఏం ప్లే కావాలన్నా కూడా మీరు డైరెక్ట్గా వాయిస్లో ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్ పిల్లలు ఉంటారు కదా, ప్లే తెలుగు DJ సాంగ్స్. Got it. Check out this Telugu DJ song station on YouTube. సో అట్లా మనం డైరెక్ట్ చెప్పగానే అదే సోర్స్ అనేది తీసేసుకుంటాం అన్నమాట. ఆ సాంగ్స్ ఎందులో ఉంటాయి ఏదన్నా అదే తీసేసుకుంటుంది. సో ఒక ఆడియో దగ్గర ఇచ్చేస్తా. సో అట్లా లాంగ్ ప్రెస్ చేసేసి డైరెక్ట్గా మ్యూట్కి వచ్చేస్తాను అనమాట. చూడండి ఒకసారి. ఇప్పుడు ఈ ప్లేస్ బటన్ ఉంది కదా, ప్రెస్ చేసి పట్టుకున్నాను అనుకోండి, వెళ్ళిపోతుంది. జస్ట్ సెకండ్స్లోనే డౌన్ వచ్చేస్తుంది అనమాట. సో ఇది మనకు మ్యూట్ బటన్ కూడా ఉంది, మ్యూట్ అన్మ్యూట్ చేసుకోవచ్చు. స్క్రీన్ మిర్రరింగ్ అనమాట. సో కొన్నిటికి డైరెక్ట్ వచ్చేస్తే కొన్నిటికి మనం యాప్ ఇన్స్టాల్ చేసుకుంటాం కదా. సో ఇందులో అయితే క్యాష్ మిర్రర్ డైరెక్ట్ ఉందన్నమాట, ఇన్బిల్ట్ క్యాష్ మిర్రర్ అనమాట. సో దీనికి కావాల్సింది ఏంటంటే ఫస్ట్ మనం వైఫై ఏదైతే వాడతామో ఆ వైఫై, సో రెండు అనమాట, టీవీ వైఫై కానీ ఇది కానీ రెండు సేమ్ వాటికి కనెక్ట్ అయి ఉండాలి. అంటే ఇక్కడ మీరు సెట్టింగ్స్లోకి వెళ్తే కొందరికి ఇక్కడనే కనిపించేస్తుంది. సో ఇది వచ్చేసి కొద్దిగా ఓల్డ్ ఫోను, సో ఇందులో ఉండదు. చూపిస్తున్నానండి. ఇట్లా మోర్ ఆప్షన్స్లోకి వెళ్తే మీకు కింద కనిపిస్తుంది క్యాస్ట్ స్క్రీన్. అదే నీట్గా రావట్లే అనుకుంటా. చూడండి, స్క్రీన్ క్యాస్ట్ అని చెప్పింది కదా ఆప్షన్. ఇక్కడ ఇట్లా ఈ సింబల్ని నొక్కండి. ఫోన్ కొద్దిగా స్లో ఉంది అది. నొక్కగానే ఇట్లా ఓపెన్ అవుతుంది. సో మీకు ఆ గిరి అని ఇవ్వండి. అంటే ఈ ఫోన్లో ఇంతవరకు కనెక్ట్ చేయలేదు, ఫస్ట్ టైం మీకు చూపించుకుంటే కనెక్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ అలో చేయండి. స్క్రీన్ కాస్ట్ ఇది ఆన్లోనే పెట్టండి.
తర్వాత రిఫ్రెష్ కింద లిస్ట్ వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసింది. సో అందులో చేసిందంటే టీవీని ఒకసారి ఆన్ ఆఫ్ చేసిన అనమాట. సో ఎందుకంటే ఇంతకుముందు వేరే మొబైల్ కనెక్ట్ అయ్యి ఉండే. సో దాని తర్వాత నుంచి కూడా ఒకసారి కూడా ఆన్ ఆఫ్ చేయలేమన్నమాట. సో ఒకసారి ఆన్ ఆఫ్ చేసిన తర్వాత వచ్చింది. మళ్ళీ ఒకసారి చూపిస్తాను చూడండి. ఇక్కడ క్యాస్ట్ స్క్రీన్ ఉంటుంది కదా, దాన్ని ఆఫ్ చేస్తున్నాను. చూడండి, ఆఫ్ చేసిన, స్క్రీన్ కాస్ట్ ఆఫ్ చేసిన, మళ్ళీ ఆన్ చేస్తున్నాను. చూడండి, ఇలా డైరెక్ట్ డిస్ప్లే అయిపోతుంది. సో క్లిక్ చేయగానే అక్కడ మీకు వచ్చేస్తుంది చూడండి, స్టార్ట్ నౌ. చూడండి, స్క్రీన్ అక్కడికి వచ్చేసింది కదా. చూడొచ్చు మీరు, ఇదిగోండి ఈ స్క్రీన్ ఆ స్క్రీన్. సో కెమెరా ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. ఫోన్ కొద్దిగా స్లో ఉంది ఇది. చూడండి, టీవీ కనిపిస్తుంది. ఫ్రెండ్స్ కెమెరా పెడుతున్నాను. చూడండి, నేను ఫోన్తో రికార్డ్ చేస్తున్నాను, నేను కనిపిస్తున్నాను టీవీలో. సో ఇట్లా ల్యాండ్స్కేప్లో పెడితే ఇది కూడా ల్యాండ్స్కేప్లో వస్తుంది. ఏదైనా వీడియో ప్లే చేసి చూపిస్తాను. ఇప్పుడు యూట్యూబ్ ఓపెన్ చేశాను. సో యూట్యూబ్ అయితే ఇక్కడ అదంతా ఓపెన్ చేసి అవసరం లేదు, డైరెక్ట్గా అందులోకి వెళ్ళి కూడా ప్లే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ స్క్రీన్ రొటేషన్ చేసిన, సో ఇక్కడ కూడా మీకు రొటేట్ కనిపిస్తుంది. సో సేమ్ ఇమేజ్ క్వాలిటీ అన్నీ ఇందులో మీకు ఇక్కడ ఏం తగ్గదు, సేమ్ క్వాలిటీ అనేది ఉంటుందన్నమాట. సో ఫ్రెండ్స్, ఈ ఆప్షన్ కూడా క్లియర్గా పనిచేస్తుంది. నా మొబైల్ కొద్దిగా స్లో ఉండడం వల్ల మీకు చాలా టైం తీసుకుంటుంది, సారీ ఫర్ దాట్. సో ఈ టీవీకి సంబంధించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను వీడియో చేస్తాను. సో టీవీ అయితే ఇప్పుడు ప్రజెంట్ ఆఫర్లు అయితే 7,200కి కూడా వచ్చేస్తుంది. సో మీకు ఎస్బీఐ కార్డు వాళ్ళు ఏదైతే కార్డు పెడతారో ఆ కార్డు ఆఫర్లో తీసుకుంటే మీకు అమౌంట్ కూడా ఇంకా తగ్గుతుంది. వాళ్ళు ఎంఆర్పీ 8,000 పెట్టారు, 7,999, బట్ మీకు 7,200 కూడా వచ్చేస్తుంది. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఇందులో కంప్లీట్గా ఆండ్రాయిడ్కి సంబంధించింది ప్యూర్ ప్లే స్టోర్ ఉంటుంది. సో యాప్స్కి వెళ్ళి చూసుకోవచ్చు మీరు. చూడండి, ప్లే స్టోర్ డైరెక్ట్ ఆప్షన్ ఉంది. సో యాప్స్ అవన్నీ ఇన్స్టాల్ చేసుకున్నాయి. సో ఇప్పుడు ప్లే స్టోర్ ఓపెన్ చేసుకున్నాను చూడండి మీకోసం. సో మీకు ఇక్కడ ఆల్రెడీ యాప్స్ అన్నీ డిస్ప్లే అవుతాయి, బట్ మీకు ఏదైనా పర్టికులర్ యాప్ ఏమైనా కావాలంటే డైరెక్ట్ సర్చ్లోకి వెళ్ళి టైప్ చేసుకోవచ్చు, మీకు ఏదైనా యాప్ కావాలనుకుంటే. సో కీబోర్డ్లో మాత్రం ఇట్లా నాకు ఈ మధ్య వస్తుంది ఇది లాంగ్వేజ్ ఇట్లా, మరి అది ఏ లాంగ్వేజ్, ఉర్దూ లేకుంటే ఏం లాంగ్వేజ్ తెలియదు నాకు. అది కనిపిస్తుంది మీకు, ఫోన్ క్యాప్చర్ చేయట్లేదు. ఓకే, లైటింగ్ ఇప్పుడు క్లియర్ ఉంది. సో ఒకసారి క్లిక్ చేస్తే ఇంగ్లీష్లోకి వచ్చేస్తుంది అట్లా అనమాట. సో మీకు ఏ కావాలంటే యాప్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో సెర్చ్ చేసుకోవచ్చు, అందులో వచ్చినా మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. మరి గేమ్ యాప్స్ కానీ అవన్నీ కూడా వర్క్ అవుతున్నాయి అందులో. కంప్లీట్ ఆండ్రాయిడ్ స్టోర్ అన్నమాట ఇది. సో ఇది హోమ్ బటన్, తర్వాత ఈ సెట్టింగ్స్ బటన్ కూడా డైరెక్ట్గా పనిచేస్తుంది చూడండి. చూడండి ఇదో డైరెక్ట్ సెట్టింగ్స్, టీవీ సెట్టింగ్స్లోకి ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇక్కడ ఈ బటన్ చూశారు కదా, ఇది వచ్చేసి రీసెంట్ యాప్స్ అనమాట. సో ఇట్లా మనం ఏదన్నా ఇప్పుడు ఉంటుంది కదా, అందులో ప్రోగ్రామ్ రన్ అవుతూ కింద మనం రీసెంట్ యాప్స్ ఏవైతే ఓపెన్ చేసినామో వాటిని చూసుకోవడానికి వస్తుంది అనమాట అది. సో యాప్ ఇది ప్రెస్ చేయడం వల్ల ఏంటంటే రీసెంట్ యాప్స్లోకి వెళ్తుంది. చూడండి, నేను మళ్ళీ ప్రెస్ చేస్తున్నాను, వెళ్ళిపోతుంది ఆప్షన్. మళ్ళీ ప్రెస్ చేసినా వస్తుంది పోతుంది. సో ఇందులో ఆప్షన్ అనమాట అది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.